మూసీ పరివాహక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు ఇవాళ రాత్రి నిద్ర చేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే బస చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు భాగస్వామ్యం కానున్నారు. రాత్రి భోజనం, నిద్రతో పాటు మరుసటి రోజు ఉదయం అల్పాహారం అక్కడే చేయనున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి కమలదళం తెలుసుకోనుంది. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు పర్యటించారు. 9 బృందాలు 18 ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నాయి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా చేపట్టింది. మూసీ పునరుజ్జీవాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యతిరేకించే వాళ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే తెలుస్తుందని అక్కడి ప్రజల బాధలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 చోట్ల 20 మంది ముఖ్య నేతలు బస చేయనున్నారు. మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం, పేదలకు ఇల్లు కట్టాలనుకుంటాం, గవర్నమెంట్ స్కూళ్లు నిర్మాణం చేయాలనుకుంటాం, మంచి రోడ్లు వేయాలనుకుంటాం, మంచి హాస్పిటల్ కట్టాలనుకుంటాం, హాస్టల్ నిర్మాణం చేయాలనుకుంటాం, ఆ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో, పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. అందుకే మూసీ మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కూలగొట్టకండి, ఇది మా నినాదం. అందుకే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతా. ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు. కానీ మేము రెచ్చగొట్టడం లేదు. ఈ రోజు అనేక బస్తీలలో చాలా మంది హార్ట్ అటాక్స్ తో చనిపోతా ఉన్నారు. కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజు ఒక స్టేట్మెంట్, ఒక మంత్రి కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి, ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నారు. అంబర్పేట అసెంబ్లీ పరిధి తులసీరాం నగర్ లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కమలానగర్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శాస్త్రీనగర్ లో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బస చేయనున్నారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధి ద్వారకాపురం కాలనీ, గణేష్ నగర్ లో ఎంపీ ఈటల రాజేందర్, సత్యానగర్, న్యూ మారుతి నగర్ లో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ రూరల్ ఘట్కేసర్ లో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం లంగర్ హౌస్ లో ప్రదీప్ కుమార్, కార్వాన్ డివిజన్ లో తల్లోజు ఆచారి, జియాగూడలో ఎండల లక్ష్మీనారాయణ, బహదూర్పురలో ధర్మారావు రాత్రి బస చేయనున్నారు. ఓల్డ్ మలక్పేట్ శాలివాహన నగర్ లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, గోషామహల్ నియోజకవర్గం అఫ్జల్గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుమెరాత్ బజార్ లో సీతారాం నాయక్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, హైదర్గూడ బహదూర్పురలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధి అత్తాపూర్ లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, హైదర్ షా కోట్ లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఉప్పల్ రామంతపూర్ లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.